కాదు, కానీ ఆయన పాటలే ఆక్సిజన్గా ఒక ఊపిరిగా భావించేటువంటి వ్యక్తి రమణ గారు. నాకు తెలిసిన తక్కువ పరిచయం. చాలా సందర్భంలో ఆయన పాడిన పాటలన్నీ నాకు పెడుతూ ఉంటారు. రాత్రి 10 దాటిన తర్వాత నేను మా శ్రీమతి ఆ పాటను చక్కగా వింటూ, అనుకోకుండా రమణ గారిని చూడకపోయినా మా శ్రీమతి ఆయనకి అభిమాని. అంటే వేరియేషన్స్ హిందీ సాంగ్స్ పాడతారు, తర్వాత తెలుగు పాటలు, ఘంటసాల గారి పాటలు, రకరకాల పాటలన్నీ కూడా చాలా చక్కగా పాడేటువంటి మనిషి. ఇలాంటి మహానుభావులు ఉండబట్టి మనాటి వాళ్ళు అందరూ వచ్చి కూర్చొని ఇక్కడ కార్యక్రమాల్లో ఒక వారాంతంలో ఒక మంచి ఆట విడుపుగా, ఒక సంగీతం అంటే మనిషి ప్రాణాన్ని పెంచుతుంది, ఆయుష్ని పెంచుతుంది. అలాంటి ఆయుష్ పెంచుతున్నారు రమణ గారు. మనందరం కోరుకోవాల్సింది కూడా ఒకటే, ఈ మహానుభావుడికి 2 నూరేళ్ళు చల్లగా ఉండాలని, మనాటి వాళ్ళందరికీ ఇలాంటి పాటల సంపదను మరింతగా అందించాలని కోరుతున్నాం. ఇంకా భవ్య గురించి ఏం చెప్పడం కాదు, కానీ నిజంగా చెప్తున్నాను. చేసి స్వర రమణీయం, కడు రమణీయంగా ఉంది ఈరోజు అయితే మాత్రం. ఎందుకంటే 2-3 పాయింట్స్. ఒకటి, బల్లి సుబ్రహ్మణ్యం గారు కానీ అందరూ ఇక్కడ ఐక్యత రాగం విధిస్తున్నారు, అదొక సంతోషం నాకు ముఖ్యంగా చెప్పాల్సింది. తర్వాత రమణ గారు చాలా రోజుల తర్వాత, ఎప్పుడు చాలాసార్లు చెప్తూ ఉన్నారు, మీరు మా అంతా కొత్తదని చెప్పి నేను చాలాసార్లు ఆయనకి వినియోగించడం జరిగింది. మరి ఈరోజు మరలా ఆయన రావటం, మరలా స్వరంగేత్రం మరలా చేయటం అనేది చాలా సంతోషం. మీరు మీ హెల్త్ మీద కూడా ఎప్పుడు కూడా బాగుండాలని చెప్పి మనసుతో కోరుకుంటూ, మీ చేతుల మీద ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ జరగాలని చెప్పి మనసు కోరుకుంటూ, మరి అలాగే మరి సత్యనారాయణకి, మరి సుదీర్ ప్రాంతం నుంచి వచ్చిన మా శాస్త్రి గారు, ఒక కడుపును పుట్టకపోయినా మేము ఎప్పుడు కూడా మంచి మిత్రులుగా కొనసాగుతూ ఉంటాం. అలాగే మరి బరి సుబ్రహ్మణ్యం గారు, మరి శ్రీరామ్ గారు, మరి ఇక్కడ ఇచ్చేసిన కళాభిమానులందరూ కూడా నమస్కారం తెలియజేస్తాం. థ్యాంక్ యూ. మీ సాయిబాబా ఈ సందర్భంగా చాలా చాలా సంతోషం తెలియజేస్తున్నాను. స్వరరమణీయానికి ఎప్పుడు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటాం. అలాంటి ఎంతో మంది యంగ్ టాలెంటెడ్ సింగర్స్ ని చాలా ఎంకరేజ్ చేస్తుంటారు రమణ గారు. సో థ్యాంక్స్ టు ఎవరీ. అనుకోకుండా నాకు శ్రీనివాసం నాయకుడు సంగీత పరంగా వీరందరూ